షర్ట్ రిటర్న్ చేసేదానికని బయలుదేరుతా ఉన్నాము. హలో హలో ఇద్దరు ఆగండి ఆగండి అంటల్లా. షర్ట్ రిటర్న్ చేసేదానికి వెళ్తా ఉన్నామా? ఏది మరి పెద్దగా ఉండింది, ఇంకా కలర్ నచ్చలేదు నాకు. షర్ట్ ఏదో ఒకటి పుల్లోవర్ ఇచ్చావు, అది కాదు షర్టు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ అనాలంట. వ్లాగ్ మొదలు పెట్టే ముందు వీళ్ళేమో పరిగెత్తేస్తున్నారు. ఒరే నన్ను వదిలేసి ఆడకి వెళ్తున్నారు, ఆగండి ఒక్క నిమిషం. మాయ్ వాడేమో బొడవ ఏదో ప్రశాంతంగా వ్లాగ్కి ఇంట్రడక్షన్ ఇద్దామంటే నా ఫ్యామిలీ ముందు పరిగెత్తేస్తూ ఉంది. ఏదైతే ఏమే వ్లాగ్ని అయితే మొదలు పెడదాం, కానీ బజార్కి వెళ్తా ఉన్నాం ప్రస్తుతం. అయితే మీకోసం నేను పరిగెత్తేదానికే అయిపోతుంది, కెమెరా పట్టుకుంటే పరిగెస్తున్నారు. గత 10 రోజుల నుంచి బాగా ఎండ కొడతా ఉన్నింది, ఉన్నట్టుండి చల్లగైపోయింది స్వామి. ఇదేంటంటే ఓ 2-3 రోజులు ఎట్నే ఉంటుంది, -డిగ్రీలో పడిపోతుంది రాత్రి అయితే. తర్వాత ఇంకా వెచ్చగా వామ్గా రోడ్ల మీద తిరిగేయచ్చు. దానికి నాకు చాలా ప్లాన్లు ఉన్నాయిలే బయట తిరిగేదానికి, అన్నీ చూపిస్తా ఒక్కొక్క వీడియో. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మొదలు పెట్టేద్దాం వ్లాగ్ని. ఇంకొక నిమిషంలో ట్రైన్ వస్తుంది. ఇప్పుడు మనం ఉండేది అండర్ గ్రౌండ్ ట్రైన్ స్టేషన్. మనం ఎక్కేద్దాం కెమెరా ఆఫ్ చేసి. ట్రైన్కి టాటా చెప్పేసి ఒక మంచి బజార్కి అయితే వచ్చేసాము. దీన్నే అంటారు ఒక మిట్టే అంటారు, అంటే మిడిల్ ఆఫ్ ద సిటీలో మంచి సెంటర్ పాయింట్. ఏం ధరస్తుంది కెమెరా ఆగదు బయటకు వస్తే, ఎప్పుడు కెమెరా ఆపు తలకాయ నొప్పి అయిపోయింది నాకు. ఇక్కడ డిఎం అంట ఒక చిన్న సూపర్ మార్కెట్, ఆడకి తీసుకెళ్తా ఉంది. ఏమంటారు దీన్ని? డ్రగ్ స్టోరా? డ్రగ్గా? నాకైతే సూపర్ మార్కెట్, నీకు డ్రగ్ స్టోర్ ఏమో. ఇది చాలా పెద్ద షాపు. ఎప్పుడైనా కానీ ట్రైన్ దిగిన తర్వాత తక్కువలో ఏమైనా స్నాక్స్ కొనాలంటే అట్టా ఇట్ట డిఎం అని ఎట్టుంటాయి కొన్ని షాపులు, ఆడకు వస్తే చాలు. ఇదేమో బొడవ ఏడకు వెళ్ళిపోయారు ఈ షాప్లో, నన్ను వదిలేసి ఇల్లు ఎత్తుక్కుంటా చూస్తాను. ఇక్కడికి పోయారు దేవుడా. ఓయ్ ఇక్కడేం చేస్తున్నావు? ఫేస్ ప్యాక్లు ఇవన్నీ అమ్మా బొడవ. ఎప్పుడైనా ఆడలతో వస్తే ఏడనే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అమ్మా చిన్న పిల్ల నువ్వు, అప్పుడే ఫేస్ ప్యాక్లా? పుట్టుకతోనే ఆడవాళ్ళకి మేకప్ల కిట్లు చుట్టూ తిరుగుతారనుకుంటా. అనుకున్న బ్యాచ్ మొత్తం మేకప్ కిట్లు కాడ ఉంటారని. అమ్మ వెళ్దాం బయటికి, రిటర్న్ ఇవ్వాలని వచ్చావు, ఏమో మేకప్ కిట్లు కాడ తిరుక్కుంటున్నావు. ఎవరు? ఇంకొక ఆమె. ఏం కొనాలి? అమ్మ పుట్టినరోజు గిఫ్ట్ కొనమనింది, ఇదేంది మేకప్ కిట్లో? మేకప్ కిట్ అంతా కొంటున్నావా? ఎవరికి ఇస్తున్నావు మేకప్ కిట్లు? నీ ఫ్రెండ్కి మేకప్ కిట్లా? పుట్టినరోజు గిఫ్టా? సరైన వాళ్ళు రా నాయన, మూటికి అంత లేరు అప్పుడే మేకప్ కిట్లు. ఇదేందో పెన్సిళ్ళు గిన్సిళ్ళు లిప్స్టిక్లు రకరకాలుగా చేతులు పట్టేసింది. ఏంది చూపి? నెయిల్ పాలిష్, ఫేస్ మాస్క్, అది ఫేస్ వాషా? సరిపోయింది, మూటికంత లేరు. కరెక్ట్గా వచ్చావు నీ వయసుకు తగ్గట్టు రంగులు. కెమెరా వెనక్కి వెళ్ళిపోతున్నావా? అది తీసుకో, బ్లాక్ కలర్ లోరియల్, మంచిది లోరియల్ ప్యారిస్ కొనుక్కో. బయటకు వెళ్ళాలమ్మా ఇజిగీ కాకుండా అన్నీ కొనే. సో ఆ సామాన్లు అన్నీ పెట్టుకొని ఒక కవరు చిన్న బ్యాగ్ కొనుక్కుంది, పేపర్ బ్యాగ్. చూసాను ఆల్రెడీ. నెయిల్ పాలిష్, ఫేస్ వాష్, హెయిర్ క్రీమ్ నీకోసం మళ్ళీ చెప్పా. ఇది ఫేస్ వాషా? ఇది ఫేస్ మాస్క్, ఇంకా ఇది నెయిల్ పాలిషా? ఇదేమి ఫేస్ వాష్ నాకు అర్థం కాలే. 1 2 3 నువ్వు ఇంట్లో ప్రిపేర్ చేసుకో. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాంపా. సాయంత్రంగా గదిలితే చీకటి చేశారు మీరు. దూరంగా ఉండేది కైసర్ విలియం అనే ఒక చర్చ్. యుద్ధాల మూలంగా ఆ పైన చర్చ్ డోమ్ పగిలిపోయింది, అది గుర్తుగా పెట్టున్నారు చేదు జ్ఞాపకాల కింద. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 ఏందమ్మా? ఇది రిటర్న్ చేస్తున్నాం, అది కథ. పాయింట్ నెంబర్ 2 అంటే సెకండ్ డెస్టినేషను. రెండో ప్లేస్కి మేము పోయేది ఏంటంటే రిటర్న్ చేసేదానికి. ఆ మధ్యాహ్నం కొన్న ఒక షర్టు, అది చాలా పెద్ద సైజ్ అంట. ఏదే షర్టు చూపి ఒక రవ్వ. ఏంటి తీసిపారు షర్టుని బయటికి? సరే చూపి ఏది చూపి, ఆ మొహం చూపి. ఎవరు ఆమె? సబ్రీనా కార్పెంటరా? ఆమె ఒక సింగరా? ఇప్పుడు రిటర్న్ ఇచ్చి అదే టీ షర్ట్ తీసుకుంటావా లేకపోతే ఇంకొక షర్ట్ తీసుకుంటా? నీ కలర్ డర్టీగా అయిపోద్ది నేను నిజంగానే ఉంచుకుంటే. అంతే. ఏంది టైం ఎంతో ఒకంత మనకు అనవసరం.
6:30 అయింది. 6:35 అయింది. 6:30 అయింది టైం. ఎవరైతే చూస్తున్నారో ఇందా క్లాక్ చూపిమని నేను చెప్పలేదు, తనే చూపించాలనుకున్నాను. అబద్ధాలు కూడా వచ్చేసినాయా నీకు? మా బొడవ తనకే చూపించాలనిపించింది. నా వ్లాగ్లో మధ్యలో వచ్చి అబద్ధాలు చెప్పక నేను ఒప్పుకోను. తనకి సివియర్గా చూపించాలనిపించింది. అది కథ. మొత్తానికైతే టైం నిజంగానే నేను చూపించాలనుకున్నా. 6:35 అయింది. అవును అవునవును, నువ్వు చెప్పినా కానీ కవరింగ్ డ్రైవ్ అంటలా, కవర్ డ్రైవ్. లేదు లేదు, సరే వెళ్దాంపా. చూపించాలనిపించింది. ఏదో ఒకటి నాకు చూపించాలనిపించినా నువ్వు చెప్పినా కానీ ఫైనల్గా ఏంటంటే వ్యూవర్స్కి చూపించాలని నువ్వు చెప్పావు అంతే. నేను చెప్పలేదు. సరే మనం వెళ్దాంపా. టైం చూడు అని చెప్పాను. అదే కదా టైం చూడు అంటే టైం చూపించని. ఇంకొక నెల పోతే ఈ ఏరియా మొత్తం ఫుల్గా ఉంటుంది, టాప్ నాచ్గా. ఎందుకంటే ఎండ ఎక్కువసేపు ఉంటుంది ఎండాకాలంలో, మెయిన్గా ఈ యూరోపియన్ దేశాల్లో. ఇదంతా మంచి సెంటర్ ఆఫ్ ద సిటీ కదా, ఇట్లా ఫుల్ కలర్ఫుల్గా అదిరిపోతుంటుంది ఏరియా. మీరు నన్ను నవ్వుకో వదిలేసి గమ్ముకు వచ్చేసి రూపేష్ అంటే అరుస్తున్నావు. ఇదిగో నా పెద్ద కూతురు నిలబడింది రిటర్న్ ఇచ్చేదానికి క్యూలో. ఆ డ్రెస్ రిటర్న్ ఇచ్చేసి కొత్తది కొంటుందంట. పెర్ఫ్యూముల కాడకు వచ్చేసింది. ఓయ్ ఇందాక కదా నువ్వు చూసుకున్నావు, మళ్ళీ వచ్చేసేవేంది మేకప్ కిట్లు అది ఇది అంట. స్మెల్ గిల్లు గంటలు. సరే నువ్వు చూసుకో, నన్నెందుకు ఆడవాళ్ళ పెర్ఫ్యూమ్ స్మెల్ చూడమంటున్నావు? రిటర్న్. ఆ టీషర్ట్ 20 యూరోలా? మా బొడవ. మళ్ళీ ఇంకొక టీషర్ట్ కోసం షాపింగ్. 20 యూరోసా ఈ టీషర్ట్? ఇటు చూపి ఒకసారి. ఎవరమ్మా ఆమె? సబ్రీనా కార్పెంటర్ టీషర్టు. ఇదే ఇప్పుడేమో బొడవ, ఈ లోగోకి 20 యూరోలా? ఆ పైన అంతా మ్యూజిక్ పెట్టి జంపారని అవుతున్నారు. ఏదమ్మా టీషర్టా? వద్దులే తీపలే, ఇందాకే చూసా. ఈ టీషర్ట్కి 20 యూరోలు అంటే 2000 రూపాయలు. నేను 2000 రూపాయలు యాడ్ 200. నేనేమో ఎప్పుడు ఎక్కడ డిస్కౌంట్ ఉంటుందో అట్లాంటి టీషర్ట్లు కొంటా ఉంటా. నేను ఎప్పుడు కొంటా ఉంటా 2 యూరోలు 3 యూరోలు 200 300 టీషర్ట్లు. కానీ ఏం చేస్తాం, జనరేషన్కి తగ్గట్టు మూవ్ అయిపోవడమే అంతే. అడిడాస్కి వెళ్దాము, నేను బ్యాంకుకి ఒక లోన్ పెట్టి నీకు షాపింగ్ చేపిస్తా. ఇంకా ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 వెళ్దాం. పాయింట్ నెంబర్ 4 అది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మాట్లాడి నన్ను కనీసం. ఇప్పుడు ఆగండి మాట్లాడినండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఆడున్న ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్తా ఉన్నాము. నా వైఫ్కి ఒక పెద్ద మానిటర్ కావాలంటే చూద్దాం. చెప్పమ్మా ఏందోనా చెప్పు. కెమెరా నేను తిప్పి అయితే ఇందాకెందుకు ఇంటరప్ట్ చేస్తున్నావా? అదే మనం మాట్లాడేటప్పుడు మధ్యలో దూరతారు. ఇప్పుడు మాట్లాడు అంటే సైలెంట్, ఎందుకంటే కెమెరా ఆన్ చేసి వాళ్ళ సైడ్ తిప్పానని. 4th ఫ్లోర్కి డైరెక్ట్గా బాండమ్మా. కదులు. సరే మీరు ఈ రికార్డులు కాడే ఉండండి. మేము వెళ్ళేసి ఆ మానిటర్ చూసుకొని వస్తాం. ఏడకి పోవద్దు, ఫోన్ చేయి. ఓకే మాయ్, నేను వెనక నుంచి వీడియో తీస్తున్నా. మాయ్ వద్దు, నన్ను మాత్రం తీయొద్దు ప్లీజ్ అంటా ఉంది. మానిటర్ అంటే ఇట్ట తీయాలి. యాపిల్ మానిటర్లు అట్టనే M4 మినీ బా CPU ఉంది కదా, ఇది ఏమంటారు దీన్నే కమెంట్లలో చెప్పండి. చాలా బాగులా 600 యూరోలు. ఇది కొనాలి ఏదైనా రోజు. మన వీడియోలు కూడా బాగా వైరల్ అయితే ఇది కొంట, మంచి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వేస్తా అప్పుడు. అట్టనే మ్యాక్ మానిటర్ కూడా కొని సరిగ్గా ఎడిట్ చేసి పర్నోత థంబ్నెయిల్ కూడా. అదేందో కానీ ఒక్కసారి కానీ మ్యాక్బుక్కి కానీ అలవాటు పడ్డాం అనుకో, ఆ మానిటర్లు అయ్యి ఇంకా వేరే దానికి పోయేది చాలా కష్టం. ఆ మ్యాక్ మానిటర్లు చూసిన తర్వాత యాపిల్ మానిటర్లు ఇవి చూస్తూ ఉంటే టుంబ్రీ లాగా ఉన్నాయి నాకు. ఇది 27 ఇది 27 ఇంచెస్ మానిటరు 214 యూరోలు ఉంది. అదే ఇంకొద్దిగా పెద్దది ఇట్టా ఒక కర్వ్ లాగా వచ్చింది కదా, ఇది 32 ఇంచెస్ మానిటరు. ఏడో రాస్తున్నారు 32 ఇంచెస్. ఇది 294 యూరోలు. ఈ రెండిట్లో ఏదో డిసైడ్ చేసుకొని కొనాలి. ఏది కొంటున్నావు? నేను ఇప్పుడేం కొన్నా, జస్ట్ సైజులు చూడడానికి వచ్చాను అంతే. ఆ మానిటర్ 32 ఇంచెస్ సైజ్ చూసేదానికి వచ్చిందంటే విండో షాపింగ్కి. తీరా చూస్తే ఆన్లైన్లో కొంటుంది. డిసైడ్ అయిపోయింది ఏం కొనాలో. మధ్యలో నేను ఏదో అంటారు నాన్న, ఎందుకు నవ్వుతున్నావా? గొర్రె తల పెట్టి నవ్వుకుంటున్నట్టుంది. హలో ఆగు, అవి కొనాలంటే రేట్లు ఎక్కువ, ఇప్పుడు కాదు.
మర్చిపోయా కొనటంలే ఒట్టి ఫోన్లో ఆన్లైన్లో ప్రైజులు చెక్ చేసుకుంటా ఉంది. ఆమె కొనాల్సింది ఏందో బెన్క్యూ అంటే దాన్ని ఆల్రెడీ చెక్ చేసుకొని చూసుకుంటుంది. దానికి మొహాన్ ఒక పెద్ద గొర్రి తలకాయ ఒకటి పెట్టుకొని వస్తా తిరుగుతూ ఉంటాం మొత్తం వీళ్ళ చుట్టూ. నవ్వుకో నీ ఇష్టం, గొర్రెం చేస్తున్నావు రోజు నన్ను. ఇక్కడ మేము చేసిన విండో షాపింగ్ టైంలో వీళ్ళు లెగోస్తో ఏదో బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఇసిగీయకుండా శుద్ధంగా కూర్చొని లెగోలు ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఇంటి ఆడుకోండి లెగోలు, నేను కొద్దిసేపు కూర్చుంటా కొద్దిసేపు ప్రశాంతంగా. విండో షాపింగ్ అంటే తెలుగులో ఏమంటారు తెలుసా? ఊరంతా తిరిగి 100 షాపులు తిరిగి 100 షాపుల్లో 100 సామాన్లు పీకిచ్చి వాళ్ళ చేత కష్టపెట్టించి పనోళ్ళని బాగా అంటే ఆ షాపుల్లో పనిచేసే వాళ్ళని పీకిచ్చి పైన పెట్టించి రకరకాలుగా చేసి ఫైనల్గా ఏం కొనుక్కోకుండా వస్తుందా అదనమాట విండో షాపింగ్. అది మీ అమ్మ ఎక్స్పర్ట్. కొనదు పెట్టదు, మధ్యలో కొనాలని ఆవేశంగా నన్ను లాక్కొచ్చి గంట నిలబెట్టింది. ఏం చెప్పాలి చెప్పు నేను? దానికి నీతో పాటు కింద కూర్చొని రిలాక్స్ అవుతా ఉన్నా. నువ్వు ఆడుతూ ఉంటే ఆ మైండ్ క్రాఫ్ట్ బొమ్మలతోటి ఏమంటారు లెగోలు చేస్తూ ఉంటే. ఇది ఫైనల్గా ఈ చిన్న ఇల్లు బిల్డ్ చేసింది లెగోలతోటి. టైం లేదనేసరికి ఇంక వదిలేసి పోతా ఉన్నాం బయటికి. ఇంకేముంది, ర్యాండమ్గా బయటకు వస్తే ఏం చేస్తాము, తింటాము. అది తినేది కూడా చెత్త ఫుడ్. చూడండి, చెత్త అని తెలిసి కూడా అదే మెక్డొనాల్డ్స్లో దూరి తింటాం మేము బర్గర్లు. చూడు ఎంత ఆనందంగా కూర్చో ఉన్నారు ఇద్దరు మెక్డీ అనేసరికి. అబ్బా నవ్వురా నాయన నవ్వు. ఎంత చెత్త ఫుడ్ అన్నా కానీ చూస్తే టెంప్టింగ్గా ఉంటుంది, తినాలనిపిస్తుంది మళ్ళీ. మెక్డొనాల్డ్ చికెన్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక కోకు, లిప్టన్ టీ. బర్గర్లు తినడంలో ఎక్స్పర్ట్లు పిల్లకాయలు. మనం ఏమైనా తగ్గుతామా? అన్నిటికంటే ముఖ్యం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ భలే ఇష్టం నాకు. సూపరు. కెచప్తో నంచుకొని తిన్నా బాగుంటుంది. నేనైతే ఒట్టిగా తింటా, ఇట్టే ఇష్టం నాకు. అట్టనే మీలో మెక్డొనాల్డ్స్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కొద్దిగా కమెంట్స్లో చెప్పండి. చదువుకుందాం. ట్రేలు తీసుకొని అరేంజ్ చేయడం కూడా అయిపోయింది. బాయ్ మెక్డీ. ఇంకా చివరాఖరికి ఏంటంటే ఇంటికి వెళ్ళే ముందు ట్రైన్ స్టేషన్ దాకా వెళ్ళాలి. ఎందుకంటే ఒక టికెట్ కొనాలి. అది ఎందుకో మళ్ళీ చెప్తాను ఇంకొకసారి వీడియోలో. ఇప్పుడైతే ట్రైన్ స్టేషన్కి వెళ్దాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలంటా ఉన్నారు. నేనేమో రైల్వే స్టేషన్ దాకా వెళ్ళేసి కొద్దిగా ఏదో కొనాలంటే టికెట్లు. వాళ్ళ పని అయిపోయింది అంతే కదా. అదంట అంటా ఉంది. ఇంకా నా పని కోసం నేను రేపు చూసుకోవాలి. ఏంది? నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ రేపు. సరే నువ్వు రాగాకు, నేను ఒక్కడిని వెళ్తాలే ట్రైన్ స్టేషన్కి. సరేనా? ఇప్పుడైతే ఇంటికి వెళ్తా ఉన్నాము. ఇంకా ట్రైన్ ఎక్కేస్తాం. అంటే ట్రైన్ ఎక్కేస్తామా? ఓకే. మొత్తానికైతే ఇంటికి వచ్చేదానికి 9:30 అయింది. మొత్తానికి ఊరు మొత్తం తిరుక్కొని ఆడ ఈడ గందరగోళంగా అంతా చెత్త చెదరం తినేసి ఇంటికైతే వచ్చాం. అరగ తీసుకొని నడిచి ఒక 10,000 స్టెప్పులు అయ్యో, అన్నీ ఇన్ని కాదో అంతా నడిచి తిరుక్కొని ఇంటికి వచ్చాం. ఇప్పుడైతే ఇంకెళ్ళి 2-3 సినిమాలు వీలైతే చూస్తాను నెట్ఫ్లిక్స్లో. ఎందుకంటే ఈరోజు శుక్రవారం రాత్రి జాగారం చేసుకోవచ్చు సినిమాలతోటి. ఇంకా పోతే మీరు సబ్స్క్రైబ్ మర్చిపోయా, మీకు ఒక మాట చెప్పాను కదా, ఒక టికెట్ కొనాలనే. రేపు పొద్దున వెళ్ళి టికెట్ కొని ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. మీకైతే చూపిస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా. మీరైతే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లింగ్ అని కొట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు అన్ని వీడియోస్ మీ దగ్గరికి వచ్చేస్తాయి, ఒక్కటి కూడా మిస్ కాకుండా. ఇప్పుడు సబ్స్క్రైబ్. ఇంకొక ఆమె చూడు అలిగి పక్కకి వెళ్ళిపోయింది. ఆడ తలుపు వేసేసుకుంది మీ అమ్మ. ఇంకొక ఆమె అయితే చూస్తే వెనక్కి టక వెళ్ళిపోతుంది అలిగి. అబ్బా మొహం మీద తలుపేసింది. అబ్బా నా మీద కోపం అంట. ఆమె అడిగింది ఏదో తీసి లేదని.